సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగులుబాజీ ఎవరు? నేనే వదినా. ఎందుకు పెట్టావది? ఎవరో ఇచ్చారు, ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తెచ్చి తగిలించా. చూడు గిరిబాబు, చూస్తున్నా. నేను చూడమన్నది ఇక్కడ. ఈ ఇల్లు రామాలయం. ఇక్కడుంటే రాముడు బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి. అంతేగాని మరో ఆడదాని బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసేయి. వదినా, 20లో 60 లాగా ఏంటి చేదస్తం చెప్పు. అరే, టీవీ పెడితే రాముడు బొమ్మ, రేడియో పెడితే రాముడు పాట. వరల్డ్ ఏజ్ లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీ లాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏజ్కి తగ్గట్టు మోడర్న్ గా ఓ ప్యాంటు, ఓ షర్టు. హాయ్, గిరిబాబు, నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు. ఆ చనువు తీసుకుని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, ఇంత అందమైన అమ్మాయి బొమ్మను చూస్తుంటే. ఇది అందమైన బొమ్మ. బరి తగ్గించి బట్టలు లేకుండా బోడి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా, తప్పమ్మా. కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా. ఇది పేదది ఎందుకు అవుతుంది? దరిద్ర మొహంది. ముందు ఇక్కడి నుంచి తీదాన్ని. నిన్ను బాగు చేయటం నా వల్ల, దీని వల్ల కూడా కాదు.